ఇంకెవరు మనల్ని చూసి నవ్వరు. ఇక రష్యా యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడదాం. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఉక్రెయిన్ వారం మించి యుద్ధంలో ఉండదు, ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ 3 ఏళ్ళు దాటేసింది, కంటిన్యూ అవుతూనే ఉంది. సో నిన్న ఫస్ట్ టైం అనుకుంటా శాంతి చర్చలు జరిగాయి. సో యుద్ధం ఆగే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? చర్చలు ఫలవంతం అయ్యాయా? 2022 ఫిబ్రవరి నుండి యుద్ధం కొనసాగుతుంది. 3 సంవత్సరాలు దాటేసింది. ఇటు రష్యా, ఇటు ఉక్రెయిన్. ఈ యుద్ధం చాలా తీవ్రత, అసలు 3వ ప్రపంచ యుద్ధాన్ని తెప్పించే యుద్ధం. ఈ యుద్ధం చర్చలు నిన్న మొట్టమొదటి శాంతి చర్చలు ఈ టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగినాయి, టర్కీ మధ్యవర్తిగా. ఈ చర్చలకి యాక్చువల్గా జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు, అటు పుతిన్ రష్యా అధ్యక్షుడు అటెండ్ అవ్వాల్సి ఉందన్నమాట. బట్ పుతిన్ గారు మానేసేటప్పటికి ఇటు జెలెన్స్కీ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అటు తరపున రష్యా ప్రతినిధిగా మెద్వెదేవ్ అని అంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రధానిగా పనిచేసిన రష్యాకి పుతిన్కి చాలా దగ్గర క్లోజెస్ట్ అసోసియేట్ నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఫలితాలు రాకపోయినా ఇద్దరు యుద్ధ ఖైదీల్ని, వార్ ప్రిజనర్స్ని పరస్పరం ఇచ్చుకునేటట్టు ఒప్పందం కుదిరిందండి. ఒక రకంగా మొదటి మెట్టు ఇదేంటంటే అమెరికా ప్రెజర్తో, ప్రపంచ ఆర్థిక సమాజం ప్రెజర్తో, ఇదే విధంగా రష్యన్ ఉక్రెయిన్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ నాయకుల మీద కూడా ప్రెజర్ ఉంది. 3 సంవత్సరాలు యుద్ధం జరిగింది కాబట్టి చాలా నష్టం జరిగింది, బిలియన్ డాలర్. ఈ ఒత్తిడితో మొట్టమొదటి శాంతి చర్చలు జరగడమే ఒక పెద్ద గొప్ప. అది ఎలా అయినా ఇంకోసారి 2వ చర్చలు 2వ దఫా 3వ దఫా 4వ దఫా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఫలితాలు రాలేదు, కానీ మొట్టమొదటి శాంతి చర్చలే మొట్టమొదటి. ఇట్ వుడ్ బి ద స్టెప్పింగ్ స్టోన్ టు డిఫ్యూజ్ ద టెన్షన్స్ బిట్వీన్ ది బోత్ కంట్రీస్ అనమాట. ఇది నిజంగా ప్రపంచానికి ఒక శుభం, ఒక అద్భుతమైన గుడ్ న్యూసే, స్వీట్ న్యూసే అని చెప్పుకోవచ్చు. కాబట్టి యుద్ధం పూర్తిగా ఇంకా కొన్ని నెలల్లో విరమించే అవకాశం మాత్రం పూర్తిగా పుష్కలంగా మనకు కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం ఎట్టి పరిస్థితులు ఆగాలని పూర్తి శక్తితో ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పారు, నేను వస్తే యుద్ధం ఆపుతానని. ఇప్పుడు పుతిన్తోని ఇటు జెలెన్స్కీతోనూ నయానో భయానో ఈ ట్రంప్ గారు ట్రై చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఇది కోరుకుంటుంది. ఈవెన్ భారతదేశం కూడా కొంచెం మధ్యవర్తితో అటు ఇటు మాట్లాడుతుంది. చైనా కూడా ఆగాలని చూస్తుంది. కాబట్టి యుద్ధం, ఈ శాంతి చర్చలు, ఈ చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఫైనల్గా జెలెన్స్కీ పుతిన్ గారు కూర్చునే అవకాశం ఉంది. ఈవెన్ ట్రంప్తో కూర్చునే అవకాశం ఉంది. దీంతో ఈ యుద్ధం అనేది ఆగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్రంప్ చెప్పారు, ఎలక్షన్స్కి ముందే ఆయన చెప్పారు యుద్ధం ఆపేస్తాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అని చెప్పి. ఆ తర్వాత కూడా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ట్రంప్ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపాలని ట్రై చేస్తూ ఉంటే యూరోపియన్ యూనియన్ మాత్రం ఈ యుద్ధం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటోంది. ఎందుకు? అవునండి, అమెరికా ఏంటంటే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది? అదే సమయంలో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అంటే ఆ ఇతర నాటో కంట్రీలు ఈ యుద్ధం ఆగకూడదని కోరుకుంటున్నాయి. ఇది సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే అమెరికా ఎందుకు ఆగాలని కోరుకుంటుందంటే, అమెరికా ట్రంప్ గారికి కావాల్సింది డబ్బు, ట్రంప్ గారికి శాంతి, ఆర్థిక వ్యవస్థ కావాలి. అమెరికా గ్రేట్ అగైన్. దీనికోసం ఏంటి, ఈ రష్యాకు ఆపోజిట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తే బిలియన్స్ డాలర్స్ ఇవ్వాలి, ఆయుధాలు ఉచితంగా ఇవ్వాలి, రష్యాతో పోరాడాలి. ఎంత చేసినా ఉక్రెయిన్ ఓడిపోద్ది, రష్యా గెలుస్తుంది ఎప్పటికైనా అది. కాబట్టి ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం, రష్యాతో ఎందుకు వేస్ట్ చేసుకోవడం? మన టార్గెట్ చైనా కదా, రష్యాని ఎందుకు రెచ్చగొట్టుకోవడం? అందువల్ల రష్యాతో సంబంధాలు పెంచుకుని పుతిన్ గారితో మాట్లాడి ఈ ఉక్రెయిన్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవి సేవ్ చేసుకోవడానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని అమెరికా కోరుకుంటుంది. ఇది సుస్పష్టం. ట్రంప్ గారు ప్రత్యక్షంగా కూడా చెప్పేస్తారు ఈ విషయాన్ని. మీకు ఆయుధాలు ఇవ్వం, ఆపేయండి అని చెప్పింది ఉక్రెయిన్తో. దీనికి ఇప్పుడు దాకా ఇచ్చిన డబ్బులు కూడా మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు దాకా మీరు ఇవ్వాల్సిన మేము అప్పే అది ఇచ్చేయండి అని. ఇది ఇంకో వేరే అదర్ సైడు యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా నాటో దేశాలు, బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, ఈవెన్ పోలాండ్, ఇలాంటి కంట్రీస్, స్పెయిను, ఈ నార్వేజియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ స్కాండినేవియన్ కంట్రీస్, ఈ కంట్రీలు ఏవి కూడా ఈ యుద్ధం ఆగకూడదని కోరుకుంటాయి. ఎందుకు కోరుకుంటాయి అంటే, యుద్ధం ఆగొద్దు, ఆపొద్దు, జెలెన్స్కీ గారు మీకు సహాయం చేస్తానని జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ ఇచ్చినవి కూడా బిలియన్స్ ఫౌండ్స్ ఇస్తున్నాయి. వాళ్ళు ఎందుకు ఇస్తున్నాయంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే పుతిన్ గారు నెక్స్ట్ టార్గెట్ స్కాండినేవియన్ కంట్రీస్. రీసెంట్గా జరిగిన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లో ఇందులో జారినాయి నాటోలో, వాటిని అటాక్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పుతిన్ గారి నెక్స్ట్ టార్గెట్ ఇటు పోలాండ్, ఇటు యూరోపియన్ మీద అటాక్ చేస్తాడు. పుతిన్ అక్కడతో ఆగే రకం ఏమీ కాదు. అందువల్ల ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే నెక్స్ట్ టార్గెట్ యూరోపియే కాబట్టి అటేమో అమెరికా పట్టించుకునే లేదు. ట్రంప్ గారు ఎంతో డబ్బులు ఏదైనా ఇచ్చిన ఆయుధాలు డబ్బులు అడుగుతారు. ఇక్కడ ఉన్న ఆర్మీని కూడా వెనక తీసిపోతున్నారు.
అణ్వాయుధాలు కూడా వెనక్కి తీసిపోతున్నారు. ఇక మేమే యుద్ధం చేయాలి 27 నాటో దేశాలు. కాబట్టి గొడవ ఎందుకు, ఈ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తూ ఉంటే దానికి హెల్ప్ చేస్తూ ఉంటే సరిపోద్దని యూరోపియన్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకూడదని కోరుకుంటాయి. అమెరికా ఏమో ఆగాలని కోరుకుంటాయి. కానీ అమెరికా ఆధిపత్యం ఎక్కువ ఉంది కాబట్టి యూరోపియన్ యూనియన్లు ఎంత మొత్తుకున్నా ఉక్రెయిన్ ప్రజలు ఇటు రష్యా ప్రజలు ఒప్పుకుంటారు కానీ శాంతి చర్చలు ముందుకెళ్ళి ఆగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టాపిక్